ప్రాచీన క్రీడల్లో ఒకటైనటువంటి ఖోఖో గురించి తెలియని వారంటూ మన దేశంలో ఎవరు ఉండరు. అయితే గ్రామాల్లో తరచుగా ఆడుతున్న ఈ ఆటలకు అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా గుర్తింపు రాలేదు. ఇటీవలే తొలిసారిగా ఖోఖో ప్రపంచ కప్ను నిర్వహించడం జరిగింది. అయితే ఈ క్రీడా స్థాయిని ఒలింపిక్స్ కు చేరేది ఎప్పుడన్నది, ఒలింపిక్స్ కు ఖోఖో పరిచయం ఇప్పుడే ఉన్నది కాదు. 1936 సంవత్సరంలోనే బెర్లిన్ క్రీడల్లో కబడ్డీ, మల్లం కప్ తో పాటుగా ఖోఖోను కూడా ప్రదర్శన క్రీడగా ఆడించారు. కానీ ఆ తర్వాత ఒలింపిక్స్ లో వాటిని ప్రదర్శన క్రీడ కూడా అవకాశం ఇవ్వలేదు. అయితే ఇప్పటికే భారత్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా లాంటి రాష్ట్రాల్లో ఖోఖోను ఎక్కువగా ఆడుతుంటారు. అయితే మిగతా రాష్ట్రాలను ఆదరణ ఉన్నప్పటికీ సరైన వసతులు లేక ఆట చాలా వెనుకబడిపోయింది. అయితే ఇటీవల కాలంలో ప్రోత్సాహం దొరకడంతో మళ్ళీ దాంతో ప్రపంచ కప్ నిర్వహించే అవకాశం మన దేశానికి దక్కింది. అయితే 2036లో ఒలింపిక్స్ భారత ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మనం కొన్ని క్రీడలను ప్రతిపాదించే అవకాశం కూడా ఉంది. అయితే అందులో T20 క్రికెట్, కబడ్డీ, చెస్, స్క్వాష్తో పాటుగా ఖోఖో క్రీడను కూడా ఈ జాబితాలో చేర్చే అవకాశాలు ఉన్నాయి. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ ఆదరణ దృష్ట్యా ఆసియా క్రీడల్లో ఖోఖోను చేర్చాలంటూ కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ గారు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియాకు లేఖ రాయడం జరిగింది. అయితే ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే 2036 సంవత్సరంలో జరిగేటువంటి ఒలింపిక్స్ లో ఖోఖోను చేర్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విదేశాలను కూడా ఖోఖోకు మంచి ఆదరణ లభిస్తుంది. సుదీర్ఘ కాలంగా గ్రామాలకే పరిమితమైనటువంటి ఈ ఖోఖో ఆట తీరును ఇప్పుడిప్పుడు మారుతూ వస్తుంది. ఒకప్పుడు మట్టిలోనే ఈ గేమ్ను ఆడేవారు. అయితే 2012 నుంచి మ్యాట్ పై ఆడుతున్నారు. ఇప్పుడు ఇండోర్ స్టేడియాల్లో మ్యాచ్లు నిర్వహిస్తుండటంతో 2020లో కేవలం 6 దేశాల్లోనే ఈ క్రీడను ఆడేవారు. అయితే కాలంతో ఇలాంటి దేశాల సంఖ్య కూడా ఏకంగా 55కు పెరిగిపోయింది. ఆసియాతో పాటు ఐరోపా, ఆఫ్రికా దేశాలు కూడా ఈ ఆటపైన ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. అయితే ఫుట్బాల్ ప్రసిద్ధమైన బ్రెజిల్, గానాలో కూడా ఖోఖో అనేది విస్తరించడం జరిగింది. వసతుల అవసరం పెద్దగా లేకపోవడంతో వేగవంతమైన గేమ్ కావడంతో ఎక్కువ మంది ఆకర్షితులు అవుతున్నారు. అథ్లెటిక్, హ్యాండ్ బాల్ వంటి క్రీడల నుంచి ఖోఖోకు మల్లుతున్నారు. ఆఫ్రికా దేశాల్లో స్థిరపడినటువంటి భారతీయులే ఈ ఆటను అక్కడి వాళ్ళకు పరిచయం చేయడం జరిగింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో 1300 పాఠశాలలో ఖోఖోను భాగం చేయడం జరిగింది. అయితే భారత్ నుంచే ఇక్కడికి కోచ్లు వెళ్లి శిక్షణ ఇస్తుంటారు. ఇప్పటికే 8 మంది క్వాలిఫైడ్ కోచ్లను ఖోఖో సంఘానికి పంపించడం జరిగింది. 2020లో భారత్ ఖోఖో సంఘం ఢిల్లీలో జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో శిక్షణ శిబిరాన్ని కూడా నిర్వహించినారు. ఘనా, కొరియా, ఇంగ్లాండ్, ఇరాన్, మలేషియా, ఉగాండా మరియు ఇటువంటి తదితర దేశాల నుంచి దాదాపు 65 మంది కోచ్లను కూడా ఈ శిక్షణ శిబిరంలో పాల్గొనడం జరిగింది. కొంతకాలంగా ఖోఖోకు మంచి ఆదరణ వస్తుండడంతో 2022లో అల్టిమేట్ ఖోఖోపేట ఒక లీగ్ కూడా మొదలుపోయింది. ఆ తర్వాత గువాహటిలో ఆసియా ఛాంపియన్షిప్ కూడా జరిగింది. గతంలో ఖోఖో క్రీడాకారులను ఉపాధి అవకాశాలు ఉండేవి కావు. ఇప్పుడు విద్యా ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తున్నాయి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు వారికి ఉపకార వేతనాలు కూడా అందించడం జరుగుతుంది. అయితే పురుషులతో పాటు మహిళలకు కూడా వేగంగా అభివృద్ధి చెంది వారి కోసం ఏటా 15 టోర్లు నిర్వహించనున్నట్టు తెలుసు. ఏదైనా క్రీడను ఒలింపిక్స్ లో చేర్చాలంటే దానికి ఓట్ల శాతం ఉండాలి. అయితే తగిన ప్రాచుర్యం ఉండడంతో పాటు కనీసం 75 దేశాల్లో ఆడుతుండాలి. ఇటీవల పెరిగినటువంటి ఆదరణ దృష్ట్యా రాబోయే రోజుల్లో ఖోఖో ఆడే దేశాల సంఖ్య 90కి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే గ్రామీణ క్రీడ అయినటువంటి కబడ్డీ భారత్లో కొంతకాలంగా ఆదరణ పెరుగుతుంది. అయితే ఇదే విధంగా ఖోఖోను ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది. ఆ దిశగా మరిన్ని శిబిరాలు నిర్వహించడంతో పాటు అవసరమైనటువంటి సౌకర్యాలు కూడా కల్పించాలి. పాఠశాలలో ఈ ఆటను భాగం కూడా చేయాలి. అప్పుడే ఖోఖో మరింత ఎక్కువ మందికి చేరువయ్యే అవకాశాలు ఉన్నాయి. స్పాన్సర్లు కూడా పెరుగుతారు. అయితే భారత్ చొరవ తీసుకొని ప్రపంచ దేశాల్లో ఈ ఆటను మరింత విస్తరించేందుకు కృషి చేస్తేనే ఒలింపిక్స్ లో ఖోఖో చేరే అవకాశాలు ఉన్నాయి. దానికోసం మార్గం సుమంగా కావాలంటే ఖచ్చితంగా ఆదరణ పెంచాల్సిందే. 2036లో ఖోఖోను భారత్లో నిర్వహించేటువంటి ఒలింపిక్స్ లో చేర్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.